श्रीगुरुभ्यो नमः। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత ఈ సమస్త ప్రాణికోట్ల ఎడల ప్రేమ, దయ, ఉపకార బుద్ధి కలిగి ఉండవలననియు ఈ ప్రకారములకు సుగుణములు కలిగి పరమాత్మను ధ్యానించుచో వారు తప్పక ఆ పరమాత్మను చేరగలరని తే ప్రాప్నువంతి అని వాక్యమిచే భగవానుడు నిశ్చయపూర్వకముగా తెలుపుచూ సర్వులకును అభయమసంగుచున్నారు. కావున భగవద్ధ్యానపరుడు పై మూడు సుగుణములను తన యందున్నవా లేవా అని పరీక్షించుకొనవలెను. భగవంతుని యొక్క మార్గమున ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా ముందు ఏ విషయాన్నైనా సరే తన మీద ఆపాదించుకోవటం చాలా చాలా అవసరం. ఎందుకు అంటే మనస్సు అనేది నిరంతరం లోన కదిలిందంటే అది బయట ప్రపంచం మీదకి పరిగెత్తటమే దాని యొక్క స్వాభావికం. కాబట్టి అది ఏ విషయాన్ని అయినా తన మీద తీసుకొని తన అనుభవపూర్వకంగా తిప్పుకుంటే తప్ప అది ఈ బయటికి పరిగెత్తే యొక్క లక్షణం అనేది అది మానుకోదు. ఈ మూడు విధానాలు అంటే ఇంద్రియ సమూహమును లెస్సగా అరికట్టుట, ఎల్లెడల సమభావము కలిగియుండుట, సమస్త ప్రాణులకు హితమునాచరించుట. ఈ మూడిటి యొక్క విధానము మనలో ఉన్నవా లేవా అని ప్రతి ఒక్కరము కూడా పరీక్షించుకుంటేనే తప్పనిసరిగా భగవంతుణ్ణి చేరగలుగుతామా లేదా అన్న సంగతి మనకే అర్థమైపోతూ ఉన్నది. అందువల్ల భగవంతుడు బయటున్నాడు, మనకంటే భిన్నంగా ఎక్కడో ఉన్నాడు అనుకునే భావనని ప్రతి ఒక్కరము కూడా తొలగించుకొని ఈ ఇంద్రియ సమూహమును సంపూర్ణంగా అరికట్టడం, ఎల్లడలా సమభావము కలిగి ఉండటం, సమస్త ప్రాణులకు హితమునాచరించటం. సగుణ నిర్గుణోపాసనల రెండింటిలో నిర్గుణోపాసన సామాన్యులకు కష్టతరమనియు, దేహభావన గలవారికయ్యది బహుప్రయాసగా నుండుననియు వచించుచున్నారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరావాప్యతే. అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మమునందు ఆసక్తి గల మనస్సు గలవారికి బ్రహ్మమందు నిష్టను పొందుటలో సగుణోపాసకుల కంటే ప్రయాస చాలా అధికముగా నుండును. ఏలయనినా నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము గలవారి చేత అతి కష్టముగా పొందబడుచున్నది. ఇక్కడ నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము గలవారికి చాలా ప్రయాసగా నుండునని ఇచ్చట తెలుపబడినది.
అది లేని వారికి చాలా సులభముగా నుండును. అనగా దేహ అహంభావము లేక ఇంద్రియ నిగ్రహము కలిగి నిష్కామ కర్మానుష్ఠానము చేతను ఈశ్వరోపాసన చేతను చిత్తశుద్ధిని వడసి అటువంటి వారికి నిర్గుణోపాసన ఎందేమియూ కష్టముండదు. ఇక్కడ నిర్గుణోపాసన చాలా కష్టము దేహాభిమానము గలవారికి అని మనకు తెలియజేయటం జరుగుతుందన్నమాట. ఇక్కడ నిర్గుణోపాసన అంటే ఈ దేహం యొక్క అభిమానం అనేది మనకు సంపూర్ణంగా తొలగనంతసేపు మన ఆంతరంగికంగా అతి సూక్ష్మంగా ఉండే యొక్క నిరాకారంగా ఉండే పరమాత్మ యొక్క స్వరూపము, ఆ పరమాత్మ యందే ఈ చిత్తాన్ని నిరంతరం నిలపటం అనేది చాలా కష్టతరము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఎందుకు ఈ కష్టతరము అని మనం ఆలోచించినట్లయితే అది ఈ దేహం యొక్క అహంభావం ఏదైతే ఉందో, ఈ దేహమే నిజము అనుకొని ఈ దేహానికి సంబంధించిన ఈ ప్రపంచమే శాశ్వతము అనుకొని ఈ అనేకత్వంతో కూడుకున్న ఏ వాసనలైతే ఉన్నాయో బలీయంగా ఈ చిత్తమనేది మన అంతర్గతంగా మన మనస్సు మన చిత్తమేమి చేస్తూ ఉంటుందంటే, దేని మీదైతే అది నిరంతరం దాని అలవాటు ప్రకారం ప్రయాణం చేస్తూ ఉంటుందో అది కదలకతలకే నిరంతరం మళ్ళీ ఆ ప్రయాణమే అది చేస్తూ ఉంటుందన్నమాట. అటువంటప్పుడు ఈ నిరాకార స్వరూపం మీద ఈ మనసును పెట్టడం అనేది చాలా కష్టతరము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ చాలా కష్టతరమైన విషయాన్ని మనం ఏ విధంగా తొలగించుకోవాలి అంటే, దేహం యొక్క అభిమానం అంటే దేహమే నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో ఆ అహంకారాన్ని తొలగించుకోవాలి అంటే మొట్టమొదట ముందు మనం చేయవలసిన పని ఏదంటే, సాకారనే పరబ్రహ్మము అంటే ఈ దృశ్యరూపకం మొత్తం కూడా ఏ విధంగా ఉన్నదో ఈ దృశ్యరూపకం యొక్క వాస్తవము ఏమిటో అని ఈ దేహాన్ని కాని ముందు మనం విచారించినట్లయితే తప్పనిసరిగా ఈ దేహం మీద అభిమానం అనేది లేకుండా పోయేదానికి ఆస్కారం ఉన్నది. ఏ విధంగా లేకుండా పోయేదానికి ఆస్కారం ఉన్నది? మన ఆలోచన మొత్తం కూడా దేహ పరిధి మట్టికే, దేహమే నేను అనుకోని దేహ పరిధి మట్టికే సంబంధించిన ఏ మనస్సు అయితే ఉన్నదో అక్కడి నుంచి ఈ దేహమే ఒక పరిధిలో ఉంది కాబట్టి ఈ దేహంలో నుంచి కదిలిన ప్రతి ఒక్క సంకల్పం కూడా అది భిన్నత్వాన్ని అనేకత్వాన్ని చూపించటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ అనేకత్వాన్ని చూపించే ఈ మనస్సుకి ఏ విధంగా ఈ దేహం మీద మమకారం పోవాలి అని అంటే, మొట్టమొదటి దేహాన్ని విచారించేటప్పుడు దేహం యొక్క నిర్మాణం పంచభూతాత్మకమైన నిర్మాణం అని మనకు సంపూర్ణంగా తెలిస్తేనే తప్ప ఈ దేహం యొక్క అభిమానం అనేది మనకు తొలగదు. ఎందుకు? నేను శరీరం అనుకునే యొక్క భావన ఏమవుతుంది? నేను శరీరం కాదు, పంచభూతాత్మకమైన ఆహారంతో నిర్మింపబడింది ఈ శరీరము. అంటే పంచభూతాల యొక్క సమ్మేళనము ఏదైతే ఉన్నదో ఆ సమ్మేళనంతో ఈ శరీరం అనేది ఏర్పడింది. కానీ ఈ దేహమే నేను అనుకునే భావన అనేది ఇది ఒక పరిధిలోనే ఉండదు అనుకునే భావన అనేది నిజము కాదు అని ఒకరు చెబితే మనం విని దీన్ని ఎవ్వరమూ కూడా మనం తొలగించుకోలేము. ఎందుకు అంటే దేశంలో మనం అనేక రకాల విచిత్రాలు అనేది మనం వింటూనే ఉన్నాం, ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తూ ఉన్నాం. అన్నీ మళ్ళీ మరుక్షణంలో మాయమైపోతూనే ఉన్నాయి. అదేవిధంగా ఒకరు చెబితే మనం ఈ దేహం అబద్ధమని ఒకరు చెప్పినంత మాత్రాన, ఈ దేహం అనేది అబద్ధమని విన్నంత మాత్రాన అది ఈ దేహాభిమానం ఈ దేహం అహంకారం యొక్క స్థితి మనకు తొలగదు.
మనము ఎవరైతే మనం ఈ భగవంతుని యొక్క ప్రయాణంలో మనం ఉండామో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేహాన్ని సంపూర్ణంగా విచారించినప్పుడు పంచభూతాలే దేహం, దేహమే పంచభూతాలు, ఈ రెండింటికి ఎలాంటి వ్యత్యాసము లేదు. ఈ శరీరంలో అంతర్గతంగా కానీ ఉండేయే సూక్ష్మరూపకంగా ఉండే ఏ భూమి, గాలి, నీరు, వేడి, గాలి ఏదైతే ఉన్నదో అదే బయట కూడా ఉన్నాయి. బయట ఒకటి లోన ఒకటి అని వేరు లేనే లేదు. కాబట్టి ఏ బయట ఈ ప్రకృతికి సంబంధించిన విషయం అయితే ఉన్నదో అదే ఈ దేహమే. కాబట్టి ఈ దేహం అనేది వేరు లేదు. ఎక్కడ ఉంది? పంచభూతాలు ఎక్కడైతే ఉన్నాయో దేహం అక్కడే ఉన్నదన్నమాట. అటువంటప్పుడు పంచభూతాలు ఎక్కడున్నాయి? నువ్వు ఎక్కడ చూసినా సరే మొత్తం కనపడే దృశ్య రూపకం మొత్తం పంచభూతాలని తప్పించి రెండవ వస్తువు లేనే లేదు. మరి మనం చూసే చూపు ఏ విధంగా ఉంది? ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన భిన్నంగా అనేకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటాము. ఆ పేరుకు సంబంధించిన ఒక క్రియని తోడు చేస్తూ ఉంటాము. ఆ క్రియకి సంబంధించిన దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటూ ఉన్నదన్నమాట. ఇట్లా ఎప్పుడైతే ఇది రూపకం దాల్చిందో, ఒక ప్రత్యేకమైన రూపకం దాల్చిందో, ఆ రూపకానికి ఒక నామం, ఒక క్రియ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి మనం చూసే ఈ దృశ్యం మొత్తం కూడా నామారూప క్రియలే కదా. మరి ఇటువంటి ఈ నామారూప క్రియలనేది అనేకంగా మనకు గోచరించేటప్పుడు ఈ మనస్సు అనేది మన అంతరంలో నుంచి ఈ నిరంతరం ఈ నామారూప క్రియలు అనేకత్వంతో పరిగెత్తేటప్పుడు అంతర్గతంగా నిరాకారంగా ఉండే పరబ్రహ్మము యొక్క స్వరూపము, ఆ పరబ్రహ్మము యొక్క ధ్యానము ఏ విధంగా మనకి కుదురుద్ది? కుదరనే కుదరదు. అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయటం. అందువల్ల ముందు ఈ సాకార రూపకములో ఉండే ఈ దృశ్య ప్రపంచంలో ఉండే యొక్క సమానత్వం ఏదైతే ఉన్నదో, ముందు ఆ సమానత్వాన్ని కానీ మనం చూడగలిగినట్లయితే అప్పుడు మనసు అనేది వేరే ఇంకొక వస్తువు ఉన్నది అని పరిగెత్తకుండా ఆ నిరాకార పరబ్రహ్మము యొక్క స్వరూపములో లయమైపోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనసు యొక్క స్వభావికం ఎటువంటిది అంటే నిరంతరం ఏదో ఒక కొత్తదనాన్ని సృష్టించటమే దాని యొక్క పని. ఈరోజు ఒక కొత్త విషయాన్ని చర్చించుకుంది అంటే దానికి సంబంధించిన అనుభవాలను మొత్తాన్ని చిత్తంలో తోడు చేసి ఇంకొక రోజు ఇంకొక కొత్తదనాన్ని ఎతికి ఆ దానికి సంబంధించిన వాసనలు అయితే ఉన్నాయో అవి మొత్తం చిత్తంలో గూడు కట్టడమే దాని యొక్క లక్షణం అన్నమాట. అంటే నిరంతరం కూడా కొత్తదనాన్ని తోడు చేసుకొని ఆ కొత్తదనానికి సంబంధించిన అనుభవాలను పోగేసుకోవటమే మనసు యొక్క పని. అయితే అటువంటి పోగేసుకునే ఈ కొత్తదనాన్ని పోగేసుకునే యొక్క ఆ మనసుకి మనం ఇవ్వవలసిన పని ఏమిటి అంటే, ఏ శరీరం అయితే నేను అనుకుంటూ ఉన్నామో ఈ శరీరం అనేది పంచభూతాత్మకమైన మిళితమేను. కాబట్టి ఈ శరీరంతో ఈ చూసే ఈ లోకం, ఈ ప్రపంచం మొత్తం కూడా కనపడేది ఏదైనా సరే పంచభూతాలే తప్ప రెండవది లేనే లేదు. పంచభూతాలతోటి ఆధారంతో ఇక్కడ మొత్తం ఈ అనేకత్వం ఉపాధులు తయారైనవి. ప్రాణికోటి మొత్తం కూడా అటువంటి పంచభూతాత్మకమైన సహాయంతో పంచభూతాల యొక్క కనెక్షన్తోటే సంబంధంతో ఇవన్నీ ఉండయి అని ఎప్పుడైతే మనస్సు అటువంటి భావనతోటి కానీ మనం ఈ ప్రపంచాన్ని కానీ చూడగలిగినట్లయితే అప్పుడు దీనికి కొత్తదనం అనేది ఏది కనపడదక. కొత్తదనం అనేది ఎప్పుడైతే కనపడదో ఇక చూసేది తన్ను చూసి తను ప్రత్యేకత అనేది ఇక్కడ నశించిపోతూ ఉంటుంది భావన. ఇక ఏది చూసినా కానీ తన స్వాభావికమే కదా, తన యొక్క రూపకమే కదా.
ఈ రూపకం ఏదైతే ఉందో అన్ని రూపకాలు కూడా అయ్యే రూపకాలు అని ఆ తీరుగా ఎక్కడికక్కడ దాన్ని అనేకత్వం చూసే యొక్క చూపు ఈ ఏకత్వంగా ఎప్పుడైతే చూడగలుగుతూ ఉంటామో అప్పుడు ఇక ఈ బయట ప్రపంచం మీద దానికి ఆసక్తి అనేది నశించిపోయి ఇక వాస్తవమైన అక్షర పరబ్రహ్మము యొక్క స్వరూపంలో విలీనమైపోయి అప్పుడు ఆ పరబ్రహ్మము యొక్క స్వరూప ధ్యానం ఏదైతే ఉన్నదో ఆ నిరాకార ధ్యానం అనేది అప్పుడు సులువుగా మనకి తయారవుద్ది అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రెండింటి యొక్క విధానాన్ని సంపూర్తిగా మనం గ్రహించి ఇది విషయాన్ని మన మీద తీసుకొని ఏ దృశ్య రూపకానికి సంబంధించింది అనేకత్వం ఏదైతే ఉందో ఈ అనేకత్వానికి సంబంధించి సంపూర్ణంగా ఇది మొత్తం ఏకత్వమే అని మనకు తెలిసినప్పుడే వాస్తవమైన నిరాకారం యొక్క స్వరూపం మనకి గోచరం అవ్వటం కానీ ఆ నిరాకారం యొక్క ధ్యానం మన కుదరటం కానీ జరుగుద్ది. ఇప్పుడు చిన్న ఉపమానం, ఇప్పుడు చవిటి నేలలో మనం విత్తనం కానీ వేసినట్లయితే ఎటువంటి ఉపయోగము ఉండదు. అంటే భూమిలో మనం విత్తనం వేసేటప్పుడు అది చవుడు నేల లేక మంచి సారవంతమైన నేల అని మనం రెండింటినీ బాగుగా చూసుకొని చవిటి నేల అయితే ఎటువంటి విత్తనాన్ని మనం వేసి దానికి ఎంత నీరు పెట్టి ఎంత కృషి చేసినప్పటికీ కూడా అది మనకి ఉపయోగకరం అనేది ఉండదు. అదే సారవంతమైన నేలలో కానీ మనం సాగు చేసి అందులో కానీ మనం విత్తనాన్ని పెట్టినట్లయితే అది రేపొద్దున పంట పండి మనకు ఉపయోగకరంగా ఏ విధంగా మారుద్దో అదే రకంగా ఈ లేఖనే ఉన్నట్టు ఈ దృశ్య ప్రపంచం అనేకత్వం అనేది లేఖనే అనేకంగా ఉండనే చూసే ఏ మనశ్శపలమైతే ఉన్నదో అది ఎప్పుడూ కూడా వాస్తవమైన పరమాత్మని దర్శించేదానికి వీలు పడనే పడదు. అదే ఏ విధంగా అయితే సత్యంగా సర్వసమానంగా దృశ్యం కానీ దృక్కు కానీ అన్నీ కూడా ఏకంగా సమాన దృష్టి ఏదైతే ఉందో ఆ సమస్థితి కానీ ఎప్పుడైతే చూడగలుగుద్దో ఆ చూసేదానికి నేననే ప్రత్యేకత ఎప్పుడైతే తొలగించుకొని ఆ సమస్థితిని కానీ ఎప్పుడైతే చూడగలుగుద్దో ఈ జ్ఞానం తప్పనిసరిగా అప్పుడు పరమాత్మ దర్శనం కానీ పరమాత్మలో విలీనమైపోవటం కానీ పరమాత్మ వేరు నేను వేరు అనే భేదభావం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నశించిపోద్ది. తెలియకుండానే అది వచ్చింది, తెలియకుండానే తొలగిపోతుంది అన్నమాట. అందువల్లే ఇక్కడ మనకు భగవానుడు ముందు నువ్వు ఏదైతే ఉందో ఈ నిరాకార ధ్యానం చెయ్యాలంటే ముందు సాకార ధ్యానం ఏదైతే ఉందో సగుణోపాసన ఏదైతే ఉందో ఈ సగుణోపాసనని సంపూర్తిగా ఈ విధంగా కానీ మొట్టమొదట అలవాటు చేసుకొని భూమిని ఏ విధంగానైతే ఆ చవుడు విధానాన్ని తొలగించుకొని దాన్ని సంపూర్తిగా దానికి సంబంధించిన ఏ విధానం అయితే ఉందో చవుడు తొలగిపోయేదానికి సాగులోకి వచ్చేదానికి ఎటువంటి పద్ధతులు అయితే ఉండయో ఆ పద్ధతులు మొత్తాన్ని చేసి ఆ భూమిని సారవంతం చేసి విత్తనంగానే పెట్టినట్లయితే తప్పనిసరిగా మనకు మంచి ఫలం ఏ విధంగా అయితే వస్తూ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ సగుణోపాసన అనే యొక్క విధానంలో ఈ అనేకత్వం అనే దృష్టి ఏదైతే ఉందో దాన్ని సంపూర్తిగా తొలగించుకొని సర్వసమానమైన స్థితిని కానీ ఎవరైతే ఏర్పరచుకోగలుగుతారో వారే ఈ అంతరంగంగా నిరాకారంగా ఉండే నిరాకార పరబ్రహ్మ
బ్రహ్మ. ధ్యానం అనేది బాగుగా ఎటువంటి ప్రయాస లేకుండా తప్పనిసరిగా కుదురుద్ది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇది కేవలము ఈ భగవతత్వం అనేది ఎవరికి వాళ్ళకి సంబంధించిందే కానీ వేరే ఒకరిది కానే కాదు. ఎందుకంటే సృష్టికి అనేది ఎవరో ఒకరు నెటితే వచ్చింది కాదు. తనకు తానే వాస్తవమైన తత్వంలో నుంచి తనకు తానే ఇక్కడ సృష్టికి అనేది సృష్టించుకొని రావటం జరిగింది. కాబట్టి తనకు తానే ఇది తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓం తత్సత్.